ఒక తమ్ముడు అన్నాడు, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలే, కత్తి వాన్ చేతులు పెట్టి యుద్ధం నన్ను చేయమని. నేనేం చేసేది? కత్తి నీ చేతిలా 10 ఏళ్ళు పెట్టినావు, మరి నువ్వేం బీకినావు? హైదరాబాద్ లో 100 ఎకరాలు నీ చుట్టాలకి పక్కాలకి నీ అనుచరులకి మొత్తం గట పెట్టినావు. మా రేవంత్ రెడ్డి వచ్చి కాపాడుతుండు. ఊకోవే నువ్వుకో, నేను తెలంగాణ తెచ్చినోడిని, మా ఊళ్ళో కట్టబెడితే తప్పేంది? ఆక్రమణలపై ఉక్కుపాదం నోపుతున్న హైడ్రాకు జన రాజనం లభిస్తోంది. కత్తిని చేతిలో పెడితే 10 ఏళ్ళు ఏం బిగినావు? గొర్రెల స్కామ్ చేసి 1000 కోట్లు సంపాదించినావు. నేను తెలంగాణ తెచ్చినోడిని, గొర్రెల మీద స్కామ్ చేయొద్దా? ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరా అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కత్తిని చేతిలో పెడితే 10 సంవత్సరాల నుండి నువ్వేం బీకినావు? కిరాయి ఇంట్లో ఉండే నీ కూతురికి సొంత పార్టీ పెట్టుకునే అని పైసలు కట్టబెట్టినావు. నేను తెలంగాణ తెచ్చినోడిని, నా కూతురికి కట్టబెట్టొద్దా? పార్టీ పేరు చెప్పాలా? కత్తి నీ చేతిలో పెడితే 10 ఏళ్ళు నువ్వేం బీకినావు? మరి కాళేశ్వరం పేరు చెప్పి కమిషన్లు నొక్కుతివి, మంది నెత్తి మీద చెటగోపురం పెడితివి. ఏ ఊకోవే, నేను తెలంగాణ తెచ్చిన. కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. కత్తి నీ చేతిలో పెడితే 10 ఏళ్ళు నువ్వేం బీకినావు? వానొస్తే హైదరాబాద్ మునిగేటట్టు చేసినావు. రేవంత్ అన్న వచ్చి సరి చేస్తున్నాడు. నేను తెలంగాణ తెచ్చినోడిని, ఆ మాత్రం మునిగితే తప్పేంది? మీ బతుకులు చెడా